పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. దివ్యవాక్కు అనే కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన ధ్యానాంశం శ్రమలు. శ్రమలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, శ్రమలు వస్తే వాటిని ఏ విధంగా తట్టుకోవాలి అనే అంశాన్ని ఈనాడు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 13వ వాక్యంలో, నీవు కష్టములో ఉంటే, నీవు శోధనలో ఉంటే, నీవు శ్రమలలో ఉంటే అలాంటి వారు ప్రార్థన చేయాలి. ప్రియులారా, ఏ వ్యక్తి జీవితంలో శ్రమలు ఉన్నాయో వాళ్ళు ముఖ్యంగా 5 పనులు చేయాలి. వాటిలో మొట్టమొదటిది ప్రార్థన. మీలో ఎవరికి శ్రమలు లేవు, ఎవరికి శోధనలు లేవు, ఎవరికి కష్టాలు లేవో చెప్పండి అంటే ఏ ఒక్కళ్ళు కూడా చెప్పరు. కారణం, అందరి జీవితాలలో ఏదో ఒక శ్రమ, ఏదో ఒక కష్టం, ఏదో ఒక శోధన ఉంటూనే ఉంది. మరి అలాంటి వారు యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వాక్యం ప్రకారం ప్రార్థన చేయాలి. నీకు కష్టం వచ్చినప్పుడు ఇదిగో స్నేహితుల దగ్గరకు పరిగెత్తుతూ ఉన్నావు, నీ కష్టం వచ్చినప్పుడు నీ కుటుంబుల దగ్గరకు పరిగెత్తుతూ ఉన్నావు. మరి నీ కష్టం విన్నప్పుడు, నీ శ్రమలు విన్నప్పుడు వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ప్రియ దైవ బిడ్డలారా, ఇదిగో నీ కష్టాలను గుర్తించే, నీ శ్రమలను గుర్తించే నీ దేవుడున్నాడు అనే విషయాన్ని ఎప్పుడూ కూడా మర్చిపోవద్దు. నాకెందుకు ఈ కష్టం వచ్చింది, నాకెందుకు ఈ శ్రమ వచ్చింది అని చెప్పి ఇంకొంతమంది ఏం చేస్తూ ఉంటారో తెలుసా? చెడు వ్యసనాలు, త్రాగుడికి బానిసైపోతారు. అయ్యో తాగి 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 వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళే పాడు చేసుకుంటూ ఉంటారు. మరి దీనివలన ఏం ప్రయోజనం? ఒక అతను వచ్చి 2 అన్నదమ్ములు ఉంటే వారిని అడిగారంట. ఆ ఇద్దరిలో ఒకడు ప్రయోజకుడయ్యాడు, ఒకడు నాశనం అయ్యాడు. మొట్టమొదటిగా ఈ నాశనమైనటువంటి వ్యక్తి దగ్గరకు వెళ్ళి, నీవెందుకు ఇలా అయిపోయావు, నీ జీవితం ఇలా నాశనం అయిపోవడానికి కారణం ఏంటి అని అడిగితే ఆయన అన్నాడంట, మా నాన్నగారు తాగుబోతండి, తిరుగుబోతండి, మమ్మల్ని సరిగా పట్టించుకోలేదండి. ఆ యొక్క బాధతో ఆ యొక్క సంఘటనలన్నీ కూడా నాకు బాధను కలిగించాయి. ఆ బాధలు భరించడానికి నేను తాగుతున్నాను అని చెప్పి తాగి 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 ఇలా నాశనం అయిపోయాను అని చెప్పాడంట. ఈ ప్రయోజకుడైనటువంటి వ్యక్తి దగ్గరకు వెళ్ళి, నువ్వు ఇంత గొప్పగా ఎందుకు, ఇంత ప్రయోజకుడికి ఎలా కాగలిగావు అని అడిగితే, మా నాన్నగారు తాగేవాడు, మా నాన్నగారు చెడు అలవాట్లకు బానిసయ్యారు, నేను అలా కాకూడదని ఇదిగో నాకు వచ్చినటువంటి ప్రతి కష్టాన్ని దేవునికి చెప్పుకున్నాను, దేవుని ముందు ప్రార్థన చేశాను, మోకరించి ప్రార్థన చేశాను, దాని ఫలితంగా దేవుడు నన్ను ఇంత గొప్పగా నిలబెట్టాడని సాక్ష్యం చెప్తున్నాడంట. ప్రియులారా, ఈ సంఘటన గురించి చూస్తే మనలో కూడా చాలామంది శ్రమలు ఎదురైనప్పుడు తాగుడు అనే అలవాటుకు బానిసైపోతున్నారు. శ్రమలు వచ్చినప్పుడు ఇదిగో మంత్రగాళ్ళ దగ్గరకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు, శ్రమలు వచ్చినప్పుడు బాధపడే వాళ్ళు ఉన్నారు, శ్రమలు వచ్చినప్పుడు కుమిలిపోయే వాళ్ళు ఉన్నారు. కానీ ఏ వ్యక్తి జీవితంలో శ్రమలు ఉన్నాయో, ఏ వ్యక్తి జీవితంలో కష్టాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా మొట్టమొదటిగా చేయవలసింది ప్రార్థన. ప్రియులారా, ప్రార్థన చేద్దాం. నీకు ఎంత కష్టం వస్తే అంత ఎక్కువగా ప్రార్థన చేయి. నీకెన్ని శ్రమలు వస్తే అంతసేపు ప్రార్థన చేయి. తప్పకుండా దేవుడు నీ శ్రమలను తీసివేసి, భారముతో ఉన్నావా నా చెంతకురా, నీకు విశ్రాంతిని ఇస్తానని వాగ్దానం ఇచ్చినటువంటి యేసయ్య మన మధ్యలో ఉండగా మన శ్రమలు మనలను ఏం చేస్తాయి? మనము ప్రార్థన చేయలేకనే ఇన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నాం. కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, ప్రభువా నాకు ఈ కష్టం వచ్చింది, నాకు ఈ వేదన వచ్చింది, నాకు ఈ శోధన వచ్చిందని భరించగలగాలి. మరి ఆనాడు యేసు ప్రభువే, అయ్యా ఈ యొక్క శోధనను నా నుండి తీసివేయమని తండ్రిని ప్రార్థించాడు కదా. ఈ సంగతి జ్ఞాపకం చేసుకో బిడ్డలారా. నిజంగా నీవు కష్టాలలో ఉంటే, నీవు శ్రమలలో ఉంటే మొట్టమొదటిగా ప్రార్థన చేయాలని దేవుడు సందేశం ఇస్తూ ఉన్నారు. ఇక రెండవదిగా, నీకు శ్రమలు వచ్చినప్పుడు ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలంటే దేవుణ్ణి ప్రేమించాలి. నిజంగా కష్టాలలో ప్రేమించడం కష్టమే.
నీకు అన్ని బాధలు ఎదురైనప్పుడు, నీకు అన్ని కష్టాలు ఎదురైనప్పుడు ప్రభువా నీకు స్తోత్రం అని చెప్పడం కష్టమే. కానీ బిడ్డలారా, కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 16వ అధ్యాయం 22వ వాక్యంలో ప్రభువుని ప్రేమించని వాడు శపింపబడతాడు. ప్రియులారా, మానవ యొక్క ప్రేమలు ఎలా ఉంటాయి? ఈయన మనకు ఉపయోగపడతాడు అంటే ఎక్కడ లేని ప్రేమను కుమ్మరిస్తూ ఉంటారు. ఈ వ్యక్తి మనకు సహాయం చేస్తాడు అంటే ఎక్కడ లేని ప్రేమను కూడా కుమ్మరిస్తూ ఉంటాడు. ఇది మానవ ప్రేమ. అదే మానవ ప్రేమలు ఇంకా ఎలా ఉంటాయి అంటే, ఇదిగో నేను అనుకున్నట్లుగా ఈ వ్యక్తి లేడు, ఈ వ్యక్తి చాలా మంచివాడు, ఈ వ్యక్తికి డబ్బు ఉంది, ఈయనకు ఉద్యోగం ఉంది, మరి ఈనాడు అవేమీ లేవు, వదిలేస్తారు. ఇలా మానవ ప్రేమలు ఉంటాయి. కానీ నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి చిక్కుల్లో ఇరుక్కొని పోయి ఉన్నా నిన్ను లేవనెత్తేవాడు, నిన్ను ప్రేమించేవాడు, నిన్ను కరుణించేవాడు, నిన్ను దీవించేవాడు ఆ యేసయ్య అనే సంగతి మర్చిపోవద్దు ప్రియ దైవ బిడ్డలారా. అందుకనే ప్రభువుని మనం నిరంతరం కూడా ప్రేమిస్తూ ఉండాలి. ప్రభువా నీవే నాకు దిక్కు, నీవే నాకు ధైర్యం, నీవే నాకు అండ, నీవే నాకు అని చెప్పి నిరంతరం ఆయనతో అడుగుతూ ఉండాలి. ప్రభువా నీవే నాకు అన్ని అని చెప్పి ఆ దేవునికి ఏ వ్యక్తి అయితే అడుగుతూ ప్రేమిస్తూ ప్రార్థన చేస్తూ గడుపుతాడో అలాంటి వారందరినీ కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. నీకు శ్రమలు వచ్చినా ఇక దాని తర్వాత నీకు ఆశీర్వాదం ఉందనే సంగతి మర్చిపోవద్దు. ప్రియులారా, శ్రమలు వచ్చినప్పుడు నువ్వు నాకు వద్దని పంపిస్తున్నావు, నీకు శ్రమలు వచ్చినప్పుడు ఐ హేట్ యూ అంటున్నావు. కాదు, రాత్రి పగలు ఎలా ఉంటాయో, రాత్రి తర్వాత పగలు ఏ విధంగా వస్తుందో, శ్రమల తర్వాత సంతోషం కూడా, శ్రమల తర్వాత సుఖం కూడా అలాగే వస్తుంది అనే విషయాన్ని ఎప్పుడూ కూడా నీవు మర్చిపోవద్దు. ప్రియులారా, శ్రమలు వచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు, నీవు వ్యక్తులను ప్రేమించొద్దు, నీవు ఈ లోకంలో మనుషుల దగ్గరికి వెళ్ళొద్దు, దేవుణ్ణి ప్రేమించు, దేవుణ్ణి ప్రేమించు. ఎవరైతే దేవుణ్ణి ప్రేమించారో వారందరూ కూడా శపించబడతారు, వారందరూ కూడా గెంటి వేయబడతారు. కాబట్టి ప్రియ బిడ్డలారా, నీ జీవితంలో చెప్పుకోలేని శ్రమలు వచ్చినప్పుడు, చెప్పుకోలేని బాధలు వచ్చినప్పుడు యేసయ్య దగ్గరకు రా. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నిన్ను కౌగిలించుకుంటున్నాడు, ఆయన నిన్ను హక్కున చేర్చుకుంటున్నాడు. ప్రభువా నీవే నాకు దిక్కని ఆ ప్రభువుని ప్రేమించే బిడ్డలుగా నీవుంటే తప్పకుండా నీ శ్రమల నుంచి దేవుడు విడిపిస్తాడు. ఇక మూడవది, దేవుని మీద ఆధారపడాలి. శ్రమలు వచ్చినప్పుడు మొట్టమొదటిగా ప్రార్థన చేయాలి, రెండవది ప్రేమించాలి, ఇక మూడవది దేవుని మీద ఆధారపడాలి. అందుకనే ప్రియులారా, పునీత పౌలు గారు తెస్సలోనిక ప్రజలకు రాసినటువంటి మొదటి లేఖ 5వ అధ్యాయం 16వ వాక్యములో సర్వదా సంతోషంగా ఉండు. ఇదేంటి ప్రియులారా, ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో వాళ్ళందరూ కూడా కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా, సంతోషం వచ్చినా ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటారంట. ఇక్కడ వాక్యములో కూడా సర్వదా సంతోషంగా ఉండు. శ్రమలలో ఎలా ఆనందిస్తావు, కష్టాలలో ఎలా ఆనందించగలుగుతావు? బిడ్డలారా, ఒక చక్కని కథ దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఒక రాజుగారు, ఒక సేవకుడు అడవికి వెళ్ళిపోయారంట వేటకు. ఆ వేటాడే సందర్భంలో ఈ సేవకుడి యొక్క ఏలు కట్ అయిపోయిందంట, ఆ వేలు తెగిపడిపోయిందంట. దీనికి ఒక క్లాత్ కట్టేసి ప్రభువా నీకు స్తోత్రం అన్నాడంట, ప్రైజ్ ద లార్డ్ అన్నారంట. ఈ రాజుకి కోపం వచ్చింది, నీ చెయ్యి తెగిపోయింది, నీ రక్తం కారిపోతూ ఉంది, ఇక ఇప్పుడు నీవు అవుటివాడివే, ఈ ఏలు లేదు నీకు, నీవెందుకు దేవుణ్ణి స్తుతిస్తున్నావు అని అడిగితే ఆ సేవకుడు అంటున్నాడంట, అయ్యా నిజంగా ఆ దేవునికే మహిమ, ఆ దేవునికే స్తోత్రం. ఆ రాజుకి అర్థం కాలేదు. ఇంకొంతసేపటికి ఈ రాజు సేవకుడు ఆ అడవిలో ఉన్నటువంటి ఆ అడవి మనుషులకు దొరికిపోయారు. ఇద్దరు దొరికిపోతే ఇక ఈరోజు మనకు పండుగ, మనం వీళ్ళిద్దరిని చంపి తినేయొచ్చు అని చెప్పి అడవి మనుషులు వీళ్ళిద్దరి గురించి మాట్లాడుతూ ఉంటే మొట్టమొదటిగా ఈ యొక్క సేవకుడిని గమనించారు. మరి అడవి మనుషులంట మనుషులు పర్ఫెక్ట్గా ఉంటేనే చంపి తింటారంట, కానీ ఈయనకు వేలు లేదు, రక్తం కారిపోతూ ఉంది, అవిటివాడు,
ఈయన మనకొద్దు, ఈయన మనకు పనికిరాడని చెప్పి ఈయన వెళ్ళిపో అన్నారు. ఈ రాజుగారు ఆ మనుషులకు దొరికిపోయాడు. అప్పుడు అర్థమైంది, అమ్మ కష్టాలలో కూడా దేవుడిని స్తుతిస్తే దేవుడు ఈ విధంగా రక్షించాడా అని చెప్పి ఆ రాజుగారికి అర్థమైందంట. అవును బిడ్డలారా, నీకు కష్టం వచ్చినా, నీకు బాధ వచ్చినా నీవు దేవుణ్ణి స్తుతించగలగాలి, దేవుణ్ణి ఆరాధించగలగాలి, దేవుడి మీద సంతోషంగా ఉండాలి ఎప్పుడు కూడా. అలాంటి వారిగా 4వది అదే మనకు నేర్పిస్తుంది, సంతోషంగా ఉండాలి. సంతోషంగా ఉండాలి 4వ మాట. ప్రియులారా, నీకు శ్రమలు వస్తే సంతోషాన్ని వెతుకు. ఆ శ్రమలలో ఇదిగో ఉన్నటువంటి సంతోషాన్ని నీవు వెతికితే తప్పకుండా దేవుడు నీ శ్రమల నుండి విడిపిస్తాడు. బంగారాన్ని కూడా ఆ శ్రమలలో అగ్నిలో పడవేసి కాలిస్తేనే అది ఒక మంచి ఆభరణంగా తయారవుతుంది. అవును బిడ్డలారా, మనం కూడా ఆ శ్రమలకు ఓర్చుకుంటేనే, ఆ శ్రమలలో కూడా సంతోషాన్ని వెతికితేనే ఆ శ్రమల నుంచి దేవుడు తప్పిస్తాడు, ఆ శ్రమల నుంచి దేవుడు విడిపిస్తాడు. మనం వాక్యాన్ని చూస్తే 5వ మాట ఏంటంటే దేవుణ్ణి స్తుతించాలి. ఇదేంటి, కష్టం వచ్చినప్పుడు స్తుతించాలి. మరి ఆనాడు పౌలు శిలాసులు ఇద్దరినీ కూడా జైల్లో బంధించారు, జైల్లో పడవేశారు. వాళ్ళిద్దరూ జైలు గోడల మధ్య ప్రభువా నీకు స్తోత్రం, యేసయ్యా యేసయ్యా అని చెప్పి, నీకు స్తోత్రం అని చెప్పి కీర్తనలు పాడి ఆయనను స్తుతిస్తూ ఉంటే ఆ యొక్క స్తుతి ప్రార్థనకు, వారి యొక్క స్తుతులకు ఆ జైలు గోడలే బద్దలైపోయినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ దైవ బిడ్డలారా, ఎవరైతే ఈ యొక్క 5 అలవాట్లు కలిగి ఉంటారో, మొదటిగా ప్రార్థన, 2వది ప్రేమించడం, 3వది ఆయన మీదనే ఆధారపడటం. ఎక్కువగా మనం ఏం చేస్తున్నామంటే శ్రమలు వచ్చినప్పుడు ఈ లోకం వైపు చూస్తూ ఉన్నాం, శ్రమలు వచ్చినప్పుడు ఈ లోకంలో ఉండే వ్యక్తుల వైపు చూస్తూ ఉన్నాం. అది కాదండి, దానివలన ఈ లోకంలో మనలను ఎవరు కూడా ప్రేమించే వాళ్ళు లేరు. మీరు ఎవరినైనా ఒక సహాయం అడిగి చూస్తే ఆ సహాయాన్ని చేస్తా అంటారు కానీ చెయ్యరు. అలాంటి వ్యక్తుల మధ్య మనం జీవిస్తూ ఉన్నాం. మరి అందుకనే దేవుని మీద మనం ఆధారపడాలి. ఒక ఆమె అంటుంది, తనకు వచ్చినటువంటి బాధను చెప్పుకోవడానికి పక్కింటి ఆమె దగ్గరకు వెళ్ళింది. పక్కింటి ఆమెకి తన బాధ అంతా చెప్పుకుంది. అక్కడి వరకు బాగానే ఉంది. ఈమె వచ్చేసిన తరువాత ఆమె ఉన్నది లేనిది కొన్ని విషయాలు కలిపి ఈమె మీద చెడు ప్రచారం చేసింది. ప్రియులారా, చూసారా, ఈమె శ్రమ వచ్చినప్పుడు ఆమెకు చెప్పుకున్నప్పుడు అక్కడ శ్రమ ద్వారా ఇంకా శ్రమ పెరుగుతూనే ఉంది తప్ప ఆ శ్రమ నుంచి విడుదల, ఆ శ్రమ నుంచి ఎలా బయటికి పడాలో ఆ మార్గం అనేది కనపడలేదు. కానీ ఏ వ్యక్తి అయితే శ్రమలు వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడతాడో, ఏ వ్యక్తి అయితే శ్రమలు వచ్చినప్పుడు దేవుణ్ణి స్తుతిస్తాడో, చూశారుగా ఇక్కడ రాజు సేవకుడు ఇద్దరిలో సేవకుడు విడిచిపెట్టబడ్డాడు, స్తుతించాడు, కష్టములో ప్రార్థించాడు, పౌలు శిలాసుల వలె ప్రార్థన చేయగలిగారు. ప్రియ దైవ బిడ్డలారా, మనం కూడా కష్టములో, సుఖములో, వ్యాధులలో, బాధలలో ప్రభువా 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 నీవే నాకు దిక్కని ప్రార్థన చేసే బిడ్డగా నువ్వు మారాలి, ఆయనను స్తుతించాలి. అప్పుడే మరి ఆనాడు యోబు గారి గురించి తన భార్య కూడా తప్పుగా మాట్లాడినటువంటి సందర్భాలు, నీవు దేవుణ్ణి నిందిస్తావా లేదా, దేవుణ్ణి విడిచిపెడతావా లేవా, దేవుడి వల్లనే ఇవన్నీ జరుగుతుందని చెప్పి యోబు గారి భార్య కూడా ఆయన గురించి అలా మాట్లాడింది. అలాంటి సందర్భంలో కూడా దేవుడు యోబుని ఎందుకు మెచ్చుకున్నాడంటే, యోబుని ఎందుకు ఆశీర్వదించాడంటే, యోబు ఎప్పుడు కూడా తన జీవితంలో పల్లెత్తి మాట దేవుణ్ణి అనలేదు. కష్టాలు వచ్చాయి, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా శవాలుగా పడిపోయారు, తన పశు సంపద అంతా కూడా శవాలుగా పడిపోయింది, ఉన్నదంతా పోయింది. చివరికి తన ఒంటి మీద ఉన్నటువంటి బట్టలు కూడా మిగలలేనటువంటి దిగంబర స్థితిలో ఉన్నటువంటి యోబు ఏమంటున్నాడో తెలుసా? యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వాక్యంలో, దిగంబరుడిగా వచ్చాను, దిగంబరుడిగానే వెళుతున్నాను, దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. ఎంత గొప్ప మాట చెప్పగలిగాడు యోబు. ఎందుకంటే
దేవుడి విషయంలో ఈ 5 కార్యాలు నెరవేరాయి. మొట్టమొదటిగా ప్రార్థన చేసేవాడు, ఎప్పుడు కూడా ప్రార్థన విడిచిపెట్టేవాడు కాదు యోబు. ఇక రెండవది, ఎప్పుడు కూడా దేవుణ్ణి ప్రేమించేవాడు. నా దేవుడు నా దేవుడు నా దేవుడని దేవుణ్ణి మహిమపరిచాడు. ఇక ఆయన దేవుని మీదే ఆధారపడ్డాడు. దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడని చెప్పి దేవుణ్ణి ఏనాడు కూడా యోబు నిందించలేదు. ప్రియ దైవ బిడ్డలారా, నిజంగా శ్రమలు లేని జీవితం లేదు, శ్రమలు లేని వ్యక్తులు లేరు. మరి వాళ్ళందరూ కూడా ఏం చేయాలి? యోబులాగా ప్రార్థన చేయాలి, యోబులాగా నిలబడాలి, యోబులాగా తట్టుకోవాలి, యోబులాగా ధైర్యం కలిగి ఉండాలి, యోబులాగా భయభక్తులు కలిగి ఉండాలి. శ్రమలు వచ్చినా, వ్యాధులు వచ్చినా, బాధలు వచ్చినా, ఏదొచ్చినా ప్రభువా నీకు స్తోత్రం, దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడని చెప్పగలిగినటువంటి యోబులాగా ఈనాడు నీవు నేను అందరం కూడా మారిపోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ప్రియ దైవ బిడ్డలారా, నిజంగా ఈ 5 విషయాలు మనలో లేవు. శోధనలు వచ్చినప్పుడు ప్రార్థన చేయట్లేదు. ఈరోజు కాదు రేపు చేద్దాంలే, రేపు కాదు ఎల్లుండి చేద్దాంలే, నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు ప్రార్థనను. మరి ప్రార్థన పట్టుదలతో చేయమంటున్నాడు దేవుడు. నీవు అడిగింది ఇచ్చేంత వరకు ప్రార్థన విడిచిపెట్టొద్దు అంటున్నాడు దేవుడు. ఈ శోధన నుంచి నువ్వు బయటపడాలంటే ఇదిగో మేల్కొని ప్రార్థన చేయమన్నాడు. మీరు శోధనలకు గురి కాకుండా ఉండాలంటే ప్రార్థన చేయండి అంటున్నాడు యేసయ్య. ఈనాడు మనం ప్రార్థన లేదు, గాలిలో దీపం పెట్టేశాం. మరి ప్రార్థన లేకుండా అయ్యా నా కష్టాన్ని తీసివేయి, నా బాధలు తీసివేయి, నా శోధనలు తీసివేయి అంటే అది జరిగే పని కాదు ప్రియులారా. నీకు వచ్చినటువంటి కష్టాన్ని, ప్రభువా నాకు ఈ కష్టం వచ్చింది, నాకు ఈ శ్రమ వచ్చింది, నాకు ఈ వ్యాధి వచ్చింది, నాకు ఈ రోగం వచ్చింది అని చెప్పి నీకు వచ్చినటువంటి శ్రమను దేవుని ముందు పెట్టు. ఆ దేవుడు నీ శ్రమలలో నుండి విడిపిస్తాడు, దేవుడు శ్రమలలో నుండి రక్షిస్తాడు. రెండవది ప్రియులారా, దేవుణ్ణే ప్రేమించాలి. ఎప్పుడు కూడా నిందించొద్దు, ఎప్పుడు కూడా దేవుణ్ణి మాట అనొద్దు. ఎందుకు ప్రభు నాకు ఈ కష్టాలు, ఎందుకు ప్రభు నాకు ఈ శోధనలు అంటూ ఉన్నావు తప్ప దేవుడు ఎందుకు ఇచ్చాడు నీకు ఈ శోధన? అయ్యా నా భర్త ప్రతిరోజు నన్ను హింసిస్తూనే ఉన్నాడు, నా భార్య ప్రతిరోజు నన్ను హింసిస్తూనే ఉంది, అయ్యా నా పిల్లలు నా మాట వినట్లేదు అని చెప్పి ఇదిగో వాళ్ళతో వీళ్ళతో చెప్పుకుంటున్నావే, ప్రభువా ఇదిగో ఇది పరిస్థితి అని దేవునికి ఎందుకు సమర్పించట్లేదు? దేవుని ఎందుకు ప్రేమించట్లేదు? మరి ఆయనకు సమర్పిస్తే మరానాడు మోనికమ్మ గారు అగస్టిన్ గారిని సమర్పించి ప్రార్థించింది, అగస్టిన్ గారి కోసం ప్రార్థన చేసింది. ఆ తల్లి దేవుని ఎంతగా ప్రేమించిందో, ఆ తల్లి దేవుని ఎంతగా ప్రార్థించిందో, పాపాత్ముడైనటువంటి తన కొడుకు పునీతుడిగా మారిపోయినటువంటి సందర్భం ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రియ దైవ బిడ్డలారా. అందుకని దేవుడు అంటూ ఉన్నాడు, శ్రమలు వచ్చాయని బాధపడకు, శ్రమలు వచ్చాయని కుమిలిపోకు, దేవుని మీదనే ఆధారపడు, దేవునితో పాటే ఉండు, దేవునితో పాటే జీవించు. అప్పుడు దేవుడు నీ శ్రమల నుంచి విడుదల, నీ కన్నీటి నుంచి విడుదల, నీ యొక్క బాధల నుంచి విడుదల. భారముతో ఉంటే నా చెంతకురా అన్నటువంటి గొప్ప దేవుణ్ణి గుర్తించుకో ప్రియ దైవ బిడ్డలారా. యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఎంతమంది దీవించబడి వెళ్ళారు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. బైబిల్ గ్రంథంలో ఇదిగో అనారోగ్యంతో వచ్చారు, ఆరోగ్యంగా వెళ్ళిపోయారు, బాధలతో వచ్చారు, సంతోషంతో వెళ్ళిపోయారు, చీకటితో వచ్చారు, వెలుగుతో వెళ్ళిపోయారు. ఎంత గొప్ప ఆశీర్వదించే దేవుణ్ణి నువ్వెందుకు మర్చిపోతున్నావు ప్రియ దైవ బిడ్డలారా? మరలా చెప్తున్నా, శ్రమలు లేని వ్యక్తి ఈ భూమి మీద లేడు. మరి అలాంటి వారు శ్రమల నుంచి బయటపడాలంటే ఏకైక మార్గం దేవుడే. ఆ దేవుని మార్గంలో వెళ్ళేవాళ్ళు ఈనాడు శ్రమించబడ్డా కూడా దీని తరువాత ప్రతిఫలాన్ని చూడబోతూ ఉన్నాడు. ప్రియులారా, చెట్ల యొక్క వేర్లు రుచికి చేదుగా ఉంటాయి, కానీ ఆ చెట్టు ఇచ్చే పండ్లు మాత్రం ఎంతో మధురంగా ఉంటాయి. అలాగే దేవుని ముందు మోకరించి ప్రార్థించాలంటే, ప్రార్థనలో కూర్చోవాలంటే, దేవుణ్ణి ప్రేమించాలంటే, దేవుడి మీద ఆధారపడాలంటే, నిరంతరం బాధలు వచ్చినా సంతోషంగా ఉండాలంటే కష్టమే. కానీ అలా చేస్తేనే ఆ చేదు లాంటి వేర్లు ఏ విధంగా మధురంగా ఉండే పండ్లను ఇస్తున్నాయో, ఈ ప్రార్థన నీకు చేదుగా ఉన్నా సరే ఈ ప్రార్థన ద్వారా వచ్చే ఫలితం మాత్రం ఆ పండ్ల వలె మధురంగా ఉంటుంది ప్రియులారా.
అవును బిడ్డలారా, నిజంగా నీవు ప్రార్థన చేసే వ్యక్తివైతే నీ శ్రమలు లెక్క చేయవు. నిజంగా నీవు ప్రార్థించే వ్యక్తివైతే ఎన్ని శ్రమలు వచ్చినా తట్టుకుంటావు. దేవుణ్ణి ప్రేమిస్తూనే ఉంటావు, దేవుని మీద ఆధారపడుతూనే ఉంటావు, సంతోషంగా ఉంటావు, యోబులాగా. అందుకని ప్రియులారా, ఇదిగో ఈ లోకంలో ఉండే డబ్బును ప్రేమించొద్దు, ఈ లోకంలో ఉండే వ్యక్తులను ప్రేమించొద్దు, ఈ లోకంలో ఉండే ఏ ఒక్క దాని మీద నీవు ఆధారపడొద్దు. అవన్నీ కూడా మనలను శ్రమలలోకి నెట్టివేస్తున్నాయి, శ్రమలలో ముంచివేస్తున్నాయి. ఏకైక మార్గం దేవుడే. దేవుణ్ణి ప్రార్థించు, దేవుని మీద ఆధారపడు, దేవుణ్ణి ప్రేమించు, సర్వదా సంతోషంగా ఉండు, నిరంతరం కూడా ఆయనను స్తుతించు. అప్పుడు దేవుడు శ్రమల నుండి విడిపిస్తాడు, సంతోషంలో నింపుతాడు. ప్రార్థన చేద్దామా? ప్రేమ కలిగిన మా సర్వేశ్వర, ఈరోజు ప్రభు శ్రమల గురించి మాకు నేర్పించావు. మేమందరం కూడా ఏదో ఒక శ్రమలలో చిక్కుకొని పోయి ఉన్నాం, ప్రార్థన చేయలేకపోతున్నాం, మీ మీద ఆధారపడలేకపోతున్నాం. ప్రభువా, దీవించండి, ఆశీర్వదించండి. అవిశ్వాసములో ఉన్నటువంటి బిడ్డలున్నారు, అల్ప విశ్వాసములో ఉన్నటువంటి బిడ్డలున్నారు. ప్రభువా, వారందరికీ కూడా నిండైనటువంటి విశ్వాసాన్ని దయచేయమని అడుగుతూ ఉన్నాం. ముఖ్యంగా దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరినీ కూడా మీకు సమర్పిస్తున్నామయ్యా. దీవించండి, ఆశీర్వదించండి. వారి శ్రమలు, వారి బాధలన్నీ కూడా మీకు సమర్పిస్తూ ఉండగా ప్రభువా, ఆ శ్రమల నుంచి సంతోషం, ఆ శ్రమల నుండి ఆశీర్వాదాన్ని దయచేయమని అడుగుతూ ఉన్నాం. ముఖ్యంగా తండ్రి, అనారోగ్యంతో బాధపడే వాళ్ళు ఉన్నారు, ఆర్థిక సమస్యల్లో బాధపడేవారు ఉన్నారు. వారందరి యొక్క శ్రమలన్నీ కూడా ప్రభువా విడిపించి నీ రక్షణ భాగ్యాన్ని వీరందరికీ దయచేయమని మా ప్రభువు, మా రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.